లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే సంఘాలు దేవునికి లోబడట్లేదు. అందుకే సంఘాన్ని సంఘముగా సేవకుడు సిద్ధపరచలేకపోతున్నాడు, లోబడలేకపోతున్నాడు. ఒక కుటుంబంలో ఒక భార్య భర్తలు ఇద్దరు ఉంటే, ఒక భార్య భర్తకి లోబడకపోతే లేదా భర్త భార్యకి లోబడకపోతే ఆ కుటుంబ వ్యవస్థ ఎలాగుంటుందో ఆలోచన చేయి. భార్య కష్టం భార్యది, భర్త కష్టం భర్తది, పిల్లల కష్టం పిల్లలది, తల్లిదండ్రుల కష్టం. లోబడకపోతే అదొక కుటుంబంగా ఉంటుందా? ఇప్పుడు నీ కుటుంబాన్ని ఎవరైనా ఒకరు పరిపాలన చేస్తున్నావు అనుకో, కష్టపడుతున్నావు, నీ కష్టాజితాన్ని తీసుకొని వచ్చి అయ్యా ఇదిగో మంచో చెడ్డో ఏదైతే నాయనా మా కుటుంబ వ్యవస్థని నువ్వు మోస్తున్నావు, నువ్వు పాలిస్తున్నావు, అందుకని ఇదిగో నువ్వు స్త్రీవైనా పురుషువైనా సరే ఒక బాధ్యతగా నువ్వు మోస్తున్నావు కనుక ఇదిగో నా కష్టాజితం ఇది, నువ్వు నా కుటుంబాన్ని పరిపాలిస్తున్నావు. నీ కష్టాజితాన్ని యజమానునికి ఇస్తున్నావా? పరిపాలించే వ్యక్తికి ఇవ్వగలుగుతున్నావా? నీ కష్టాజితం నువ్వు దాచిపెట్టుకుంటావు. ఏవండి, నీ డబ్బు నువ్వు దాచిపెట్టుకుంటావు, కానీ ఇంట్లో మళ్ళీ ఏమి లేదని కొరత గొడవ భయంకరమైన అవమానాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు లోబడుతావు నీ యజమానుడికి లేదా నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న వ్యక్తికి? ఏవండి, ఒకవేళ ఇంట్లో యజమానులు లేకపోతే యజమానురాలు ఉండొచ్చు, యజమానురాలు లేకపోతే పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లలకు లోబడుతున్నప్పుడు నువ్వు పెద్దదానివైనా పెద్దోడువైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను పరిపాలించే వ్యక్తికి నువ్వు లోబడినప్పుడే అది ఒక కుటుంబంగా కనబడుతుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. చిన్నోడో పెద్దోడో మనకెందుకయ్యా, నువ్వు నా కుటుంబాన్ని నడిపిస్తున్నావు, ఇదిగో నా కష్టాజితం ఇదిగో, అమ్మ నాకొద్దు నీ దగ్గర నువ్వు పెట్టుకో, లేదయ్యా నా పిల్లలు నువ్వు పోషిస్తున్నావు, నాకు ఒక ముద్ద అన్నం పెడుతున్నావు, ఇంట్లో ఏది కావాలో సమస్తం నువ్వు చూస్తున్నావు, ఇదిగో నువ్వు తీసుకో, నా కష్టాజితం నీ దగ్గర పెట్టాలి. ఈ రోజున చాలామంది ఏమైపోతుందంటే ఒకరికి ఒకరు లోబడక నాది నాది నీది నీది, ఇంకెవరు తెచ్చి పెడతారు ఇంట్లో? నీ డబ్బేమో ₹1 ఖర్చు అవ్వకూడదు, నీ రూపాయి ఏమో ₹1 ఖర్చు అవ్వకూడదు, మళ్ళీ నీకు 3 పూట్ల సక్రంగా జరగాలి. ఎలా జరుగుతుంది? కుటుంబ వ్యవస్థ తన్నుకొని గొడవలు పడి విడిపోవడానికి కారణాలు ఏంటంటే లోబడక. ప్రైజ్ ది లార్డ్. శబ్దమా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి ఇంకొక మాటను కూడా 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకు విధేయులుగా లోబడు. తల్లిదండ్రులకి పిల్లలు కూడా లోబడట్లేదు. పిల్లలదే, తల్లిది తల్లే, తండ్రిది తండ్రే. ఏందండి ఆ కుటుంబం ఎట్లుంటుందండి? ఆ కుటుంబంలో నాయకుడు ఎవడు? అసలు ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఒకటి గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో నడిపించే నాయకుడు నీ కుటుంబంలో లేకపోతే నీ కుటుంబ వ్యవస్థ అంతా సామాన్యంగా సక్రమంగా సాగదు. నడిపించే వ్యక్తి నీ కుటుంబానికి కావాలి. ఒక పడవలో ఎంతమంది అయినా మనని, కానీ పడవ నడిపించే నాయకుడు పడవలో లేకపోతే నడిపించబడుతున్న వాళ్ళందరూ తప్పక తొట్టిల్లిపోతారు. ఏ వ్యక్తి అయినా కానీ, ఏ కులమైన మతమైన వర్గమైన దీని గురించి నేను చెప్పట్లేదు. నీ కుటుంబ వ్యవస్థలో నీవు లోబడే తత్వం కలిగిన జీవితం జీవించదువు గాక. అది ఎవరికి వస్తుందంటే నీ గుండెల్లో భయం కలిగిన వారికి వస్తుంది. అట్లాగే సంఘము ఒక దైవజనుడికి కూడా లోబడే విధానం కావాలి. లోబడే విధానం. నీది నువ్వు చేసుకుంటా పోతే, నాది నేను చేసుకుంటా పోతే, నీకు నచ్చినట్టుగా నువ్వుంటా, నాకు నచ్చినట్టుగా నేనుంటా ఉంటే అది సంఘంగా ఉండదు. ఏ సమస్య వచ్చినా సేవకుడికి తెలియాలి, సేవకుడికి తెలియపరచడం నేర్చుకోండి. ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉందా సేవకుడికి తెలియపరచండి. ఏదైనా ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా సేవకుడికి తెలియపరచండి. ఎవరైనా మరణకరమైన ఇబ్బందులు, శోధనలు, అవమానాల్లో, నిందల్లో ఉంటున్నారా సేవకుడికి తెలియపరచండి. లోబడే తత్వం అంటారు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పక స్త్రీ పురుషుడకు లోబడాలి. ఇది నియమం, దేవుడు పెట్టిన. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? దాంట్లోనే కొంచెం అర్థం అవడానికి చెప్తాను చూడండి. దేవుడు ఆదాముని నిర్మించాడు, కానీ అవ్వని మట్టితో నియమించలేదు కదా.
ఇప్పుడు మట్టితో అవ్వని నిర్మించడానికి దేవునికి ఆ శక్తి చాలదంటారా? అమ్మ, అక్క, అవ్వని నిర్మించడానికి దేవునికి చేత కదంటారా? మట్టితో ఆదామును సృష్టించిన దేవుడు అవ్వను కూడా చేయగలిగిన సమర్థుడే. కానీ ఎందుకు చేయలేదు అంటే ఆదాము ఒక్కడే కనుక ఆదాముకి సాటైన సహాయం కావాలి అని మట్టిలో నుంచి చేస్తే నువ్వెంత నేనంత ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పెళ్ళిళ్ళు ఎక్కువ ఈ బోధ చేస్తూ ఉంటారు చక్కగా. ఒకవేళ కాళ్ళలో నుండి తీస్తే నువ్వు నా కాళ్ళ కిందే ఉండాలంటారంట. తల మీద నుంచి ఒక ఎముక తీస్తే నువ్వు నా తలపైన ఇంకా తల మీద కూర్చుంటుందట. అందుకని ఇట్ట ఉండకూడదని పక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను దేవుడు తీసి ఆ ఎముకను నారీగా తయారు చేసి ఆమెకు అప్పగించాడు. ఇప్పుడు పక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి మరలా ఇప్పుడు ఆ ఎముకను ఏం చేశాడు? ఆ బొక్కబడిన దగ్గర మాంసంతో పూర్తి చేశాడు. అంటే ఇక దాని అర్థం ఏంటంటే, దాని అర్థం నీకు ఒక్క ఎముక చాలు, ఇక 2 ఎముకలు నీకు. ఒకవేళ ఆ బొక్కను పోర్చకపోతే మళ్ళీ అక్కడ ఏం ఉత్పత్తి అవుతూ ఉంటుంది? ఎముకలు పడుతూ ఉంటాయి. ఇంకా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 మంది 20 మంది అయిపోయి ఇంకా కల్చర్ మొదలవుద్ది. ఏమంటే ఎంతమంది భార్యలు వస్తూ ఉంటారో అని, నీకు ఎంతమంది భార్యలు, ఒక్క పురుషుడకు ఒక్కరే భార్య ఉండాలని దేవుడు ఒక్క ఎముకను తీసి సిద్ధపరిచి మళ్ళీ ఆ ఎముకని మళ్ళీ మాంసంతో అంతటితో పూర్తి చేశాడు. ఇక చాలు నీకు ఒక్కరే అని. ఆ ఒక్కరితో బైబిల్ ఏమంటుందంటే, నీవు ఖచ్చితంగా నీ పురుషుడికి లోబడాలి. ఆమె సంఘములో కూడా ఒక దైవజనులకు మనం లోబడుతూ ఒక గుణం కలిగి, ఏమండి, రకరకాల కాపురులు మనం పెట్టుకోకూడదు. ఏమంటే మనకి నచ్చిన కాపురులు అందరూ మనం పెట్టుకోకూడదు. ఒక ఆయన ఉన్నాడు కందుకూరులో, ఒక పాస్టర్. ఆయన ఎప్పుడు చూసినా చెప్తా ఉంటాడు, నా ఆత్మీయ తండ్రి ఈ పాస్టర్ అంటాడు. కాసేపు అయితే నా ఆత్మీయ తండ్రి ఈయన అంటాడు. కాసేపు ఒక నెల తర్వాత నా ఆత్మీయ తండ్రి పలానా ఊరిలో ఉన్నాడు అంటాడు. ఆయనకు 4-5 పేర్లు చెప్తా ఉంటాడు. ఆత్మీయ తండ్రి, ఈయన ఆత్మీయ తండ్రి. నీకు అసలు ఎవర్రా తండ్రి అనేది అర్థం కాదు. ఏమండి, కొంతమందికి ఇక అదొక అనుభవం. ఇక ఆయన ఆత్మీయ తండ్రి, ఈయన సేవకుడు, ఆయన సేవకుడు, అందరూ సేవకులే. బైబిల్ అంటుంది అందరూ సేవకులు కావద్దు అని. భర్తకి ఒక్క భార్య ఉండాలి. అట్లాగే సంఘానికి ఖచ్చితంగా దేవుడు శిరస్సై ఉన్నాడు కనుక మనందరం ఈ సంఘానికి లోబడాలి. ఆమెన్, ఆమెన్. సంఘములో ఉంటున్న విశ్వాసులుగా ఉంటున్న మనము కూడా ఒక మంచి దైవజనులు కలిగి ఆ దైవజనులు అడుగు జాడల్లో మనం నడవాలి. ఆ దైవజనుడు మాట ఎట్టుంది, ఆ దైవజనుడు మనం ఎలా నడిపిస్తున్నాడు, ఆ దైవజనుడు విధానం ఎట్లా ఉంటుంది, ఆ దైవజనుడు మనతో ఏం పంచుకుంటున్నాడు అని ఆ దైవజనుడు ఒకే విధానంలో నడవాలి. 4-5 సేవకులు అనుకో, నేను ఒక బాధ చేస్తా, ఆయన ఒక బాధ చేస్తాడు, ఆయన ఒక బాధ చేస్తాడు. నీకేం అర్థం కాదు. అందరికీ బాగున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క దాంట్లో నువ్వు స్థిరంగా ఉండలేవు. కాసేపు ఆయన పాటలు భలే ఉన్నాయి అంటావు, కాసేపు ఈయన వాక్యం భలే ఉంది అంటావు, కాసేపు అబ్బా ఆయన మంచి మాట కలిగిన వాడు అంటావు, కాసేపు ఈయన మంచి ప్రార్థన పరుడు అంటావు. అసలు నీకు ఎవరిని గురిగా పెట్టుకోవాలో నీకు అర్థం కాదు. ఇంచు చూస్తే ప్రతి ఒక్కరిలో పాపాలు, లోపాలు కనపడతాయి. అందుకే బైబిల్ అంటుంది, ఒక మంచి దైవజనుని కలిగి, ఒక మంచి సుగుణము కలిగి, మంచి ప్రవర్తన. నాకు 100 మంది సేవకులు తెలుసు. నా ఫోన్ నిండా సేవకులే ఉంటారు. విశ్వాసుల గుంపు నా ఫోన్లో ఉండదు, సేవకులు కనెక్టే ఉంటుంది. ఇంచుమించుగా 1400 ఫోన్ నెంబర్లు ఉన్నాయి నా ఫోన్లో. 1000 మంది నాకు తెలిసినంతవరకు 1000 మందికి పైగానే పాస్టర్లే ఉంటాయి. కేవలం పాస్టర్ వరకే. అందరిని ఆత్మీయ తండ్రులేం కాదు, ఒక సహవాసం. ఎప్పుడన్నా ఎక్కడన్నా మీటింగ్ కలిగిందా, పాస్టర్ గారు బాగున్నారా, ఇంకంతే. పాస్టర్ గారు నువ్వు ఎలా సేవ చేస్తాను, నీకులాగా నేను చెయ్యాలి, నాకు నీ కృప కావాలి, నేను అడగను. నా కృప నాదే, నీ కృప నీదే. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఇంట్లో పుడితే భలే ఉండేదయ్యా, ఆ ఇంట్లో వాళ్ళ నాన్న ఎంత మంచోడో, వాళ్ళ అమ్మ ఎంత మంచిదో, ఆ ఇంట్లో అసలు ఏ రోగం ఉండదు, ఏ సమస్య ఉండదు, సమృద్ధిగా ఉంటారు. ఆ ఇంట్లో ఎందుకు పుట్టలేదు ప్రభు అని నేను అనిపిస్తుంది. అది పిచ్చి ఆలోచన. నీకున్న తల్లిదండ్రులు గౌరవించు, నీకున్న ఇంటిని గౌరవించు, నీ నాన్న చేతగాని వాడే,
ఒకవేళ నీ తల్లి చేతగాందే, చదువులేందే, మూర్ఖురాలే, కానీ దేవుడు నీకు ఇచ్చాడు కనుక తల్లిదండ్రులుగా వాళ్ళు నువ్వు గౌరవపరచాలి. నీ తల్లిదండ్రులకు అవమానకరమైన పరిస్థితి ఏదైనా ఉందంటే ఇంకో తల్లి ముందు నీ తల్లిని కించపరచడమే. ఇంకెంతకంటే అవమానం ఏముంటుంది వాళ్ళకి? ఏమండి, మా తల్లి వచ్చి పనికి మాలింది అయ్యా, మా తల్లి మా తల్లి పనికి మాలింది, అమ్మ నువ్వు మాత్రం బలేదానవమ్మా అంటే నీ తల్లి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి నీకు ఒక స్థాయినిచ్చి, నీకు ఒక జీవితం ఇచ్చి, నీకు ఒక బంగారాన్ని ఇచ్చి, ఏమండి ఆమె జీవితం అంతా పాడైపోయి నలిగిపోయి వ్యర్థమైపోయి నీకు ఒక మంచి జీవితం ఇస్తే ఇప్పుడు నీకు పనికి మాలింది అయిపోద్దా? అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. సంఘం కూడా అంతేనండి. నిన్ను ప్రేమిస్తూ, నీ కొరకు ప్రాణం పెడుతూ, నీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తూ, ఏమండి విశ్వాసాలు క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ గురించి మేము ఆలోచిస్తూ, ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ, ఆరోగ్యం బాగలేకపోయిన బిడ్డలు ఏం చేస్తున్నారు? నేను ఏ ఊరు వెళ్ళినా ఖచ్చితంగా మీ గురించి ఆలోచన చేస్తూ ఉంటాను. నాకు మంచి మనస్సాక్షి ఉంది, నేను చెప్పగలను. వీళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు. ఓకే, ఒకవేళ ఇంటికి వచ్చి పలకరించలేకపోవచ్చేమో కానీ గుండెల నిండా మాత్రం ఒక మంచి ప్రార్థన అనుభవంతోనే ఉండగలను. ఈ బిడ్డలకి అయ్యా, ఈ బిడ్డకి ఏ అపాయం కలగకూడదు, ఈ చెల్లికి ఏ అపాయం కలగకూడదు, ఈ కుటుంబానికి నష్టం రాకూడదు, కార్యం చేయి, అవమానపరచొద్దు, నిందించొద్దు, వాళ్ళని తలగాను మార్చు అని ప్రతి విషయంలో ఒక మంచి మనస్సాక్షిగా నేను చెప్పగలను. బైబిల్ అంటుంది ఖచ్చితంగా మనం ఒకరిని ఒకరు లోబడుతుందాక. నువ్వు సంఘానికి లోబడు, నీ సేవకుడికి లోబడు, నీ ఇంటికి లోబడు, నీ తల్లికి లోబడు. నీ తల్లి ఇంకా కడుపులో ఉన్న తీసి నీకు పెట్టుద్ది. ప్రైజ్ ది లార్డ్. తల్లి ప్రేమ అర్థమైన పిల్లలు ఆ తల్లిని అంత సామాన్యంగా చిన్నచూపు చూడరు, అంత సామాన్యంగా చిన్నచూపు చూడరండి. తల్లిని తండ్రిని వాళ్ళని ఎంతో గౌరవిస్తారు. ఒకవేళ వాళ్ళు ఏమీ మనకు చేయకపోవచ్చు, కానీ మనకు జన్మనిచ్చారే అదే గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా నాన్న మంచి తాగుబోతుడు, అయినా నేను ఎప్పుడు మా నాన్నని ఒకవేళ తిట్టేను, ఎందుకు నాన్న ఇట్లా తాగుతాను, అయ్యా ఇదిగో నన్ను నువ్వేమనొద్దు, నేను నిన్నేమన్నా అనేవాడు. ఒక్కోసారి కోపం వచ్చేది, అయినా కానీ ఏమనేవాడు, ఎందుకంటే మళ్ళీ నాకు తండ్రి కనుక నేను కొట్టకూడదు తిట్టకూడదని మౌనంగా సహించుకుని వెళ్తూ ఉండేవాడు. ఆయన కూడా అనుకునేవాడు, నా కొడుకు పాస్టర్ కనుక నా కొడుకు ముందు నేను తాగకూడదని, ఒకవేళ తాగితే నేను పడుకున్న తర్వాత వచ్చి పడుకునేవాడు. ఆయన మనస్తత్వం అది, నా మనస్తత్వం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నన్ను బాధ పెట్టకూడదని నేను ఆయన బాధ పెట్టకూడదు. ఒకసారి ఇంట్లో చిన్న అన్నం దగ్గర కూర దగ్గర ఏదో ఉంటే ప్లేట్ ఇసిరేసాడు. నానా అయ్యా ఓకే తప్పు, ఇంకా నేను ఏమన్నా, ఇక నేను కుదిరి కూర్చుంటాను, నువ్వు తొందరపడి నువ్వు నన్ను ఏమనొద్దు. నేను అనేది ఏంటంటే మనకిచ్చిన వారిని మనం గౌరవిస్తే వాళ్ళు ఇంకా నీకు కొన్ని విషయాలు నేర్పిస్తారు, ఇంకా ఆత్మీయతలు నడిపిస్తారు. మనకు 100 మంది తెలిసి ఉండొచ్చు, కానీ నీకు ఎంతమంది తెలిసినా నీ తండ్రే, ఆయనకుండే స్థానం ఆయనకే ఉండాలి. బైబిల్ అంటుంది నీ కుటుంబానికి ఒకరికొకరు నువ్వు లోబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించును గాక. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం రాయబడింది, గాలి సముద్రం ఆయనకు లోబడిందని రాయబడింది. గాలి సముద్రం ఎవరికి లోబడిందట? దేవుని మాటకు లోబడిపోయి, ఏ గాలి ఆగిపో, సముద్రమా నిమ్మలమైపో, లోబడిపోయినాయి. సృష్టికర్తకు లోబడుతుందండి, కానీ నువ్వు నేను ఆయనకు లోబడగలుగుతున్నామా? ఆయనకు లోబడి నీ వ్యసనాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? ఆయనకు లోబడి మన గుండెల్లో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టగలుగుతున్నామా? మీకు ఒక మాట చెప్పనా, మనం కడుపులో ఎంత అన్నం తింటాం, మనం ఏదైనా కూర బోర చేసుకొని ఒక ముద్ద అన్నం కడుపు నిండా తింటాం. ఎంత అన్నం కడుపులో తినేటప్పుడు ఈ కడుపులో దేవుడు ఎంత సృష్టి చేశాడు తెలుసా? ఈ ఎంత అన్నం ఒకేసారి అవయవాలకు బాదు, దాంట్లో ఏది మనకి ఆరోగ్యకరంగా ఉంటుందో ఆరోగ్యకరంగా ఉండేదంతా ఒక సైడ్ పోతూ ఉంటుంది, హానికరంగా ఉండేదంతా ఒక సైడ్ పోతూ ఉంటుంది. దేవుని సృష్టి ఎంత గొప్పదో చూడండి. ఏమండి, మొత్తం మనం తినేదంతా మంచి అన్నమే తింటాం, మంచి కూర తింటాం. ఆ మంచి కూరలో కూడా కొన్ని వ్యర్థమైనవి వాటిని దేవుడు కడుపులోనే వేరు చేసేస్తాండి. పేగులు నువ్వు ఇటు వెళ్ళిపో, రక్తానికి రక్తం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరిని? నీటికి నీళ్ళు. మనం ఇన్ని నీళ్ళు తాగుతామా? అన్ని నీళ్ళు మన బాడీకి ఇవ్వదు. కొన్ని నీళ్ళు వస్తుంది, కొన్ని నీళ్ళు పంపించేస్తుంది బయటికి. ఎందుకంటే
ఎంత కావాలో అంత మన బాడీకి ఏది ఎలా పనిచేయాలో సమస్తాన్ని దేవుడు లోపల ఒక సృష్టిని నియమించేశాడు. మన పేగులే, కడుపులో ఉన్న అవయవాలే వాటికి లోబడుతూ క్రమం తప్పకుండా వాటి పని అవి చేస్తుంటే ఇక నీవు నేను మనం చేస్తున్నాం ఆయన పని. ఒక్క నిమిషం అవన్నీ కూడగట్టుకొని రే ఈరోజు మన పని బంద్ చేద్దామని ఒకవేళ అవన్నీ స్ట్రైక్ చేస్తే నీవు నేను ఈరోజు బతుకుతామండి వదన్నా. స్తుతి చేసి నేం పాడను, ఇంకా పాడేది లేదు గీడేది లేదు. అంత లోపల స్ట్రైక్ చేస్తే అసలు గొంతు వస్తుందా, పాట వస్తుందా? కడుపులో ఉన్న పేగులు స్ట్రైక్ చేయకుండా నా దేవుని పని, దేవుడు నాకు కడుపులో ఇదిగో అవయవాన్ని ఇచ్చాడు కదా, నా పని నేను చేయాలని ఆ పని వాటి చేస్తూ ఉంటాయి కనుకనే నీవు నేను ఆయుష్కాలంతో బతుకుతున్నాం. చప్పులు కొడుతూ దేవుని కనపడతాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యిటి పని వాళ్ళు చేస్తున్నాయి ఏమండి. కానీ వ్యక్తిగతంగా మనము సృష్టి, గాలి, వాన, నీరు, సముద్రము, అసలు సముద్రానికి ఎల్లలు వేసిన దేవుడు కదా. ఏ సముద్రమా ఇంతటితో ఆగిపో అంటే ఇది ఆ పాకల దగ్గర ఆగిపోయింది. అది పాకల దగ్గర వల్ల మీరు పోయి చూసారా? దానికి ఏమైనా పెద్ద పెద్ద బియ్యం ఏంది గోతాలు వేసి ఎంత పెద్ద పెద్ద ఆనకట్లు అని వేసారు సముద్రానికి. చూడండి అసలు చూసి అసలు ఒడ్డే పెద్దగా ఉండదు. ఒడ్డు ఉంటుందా? అంతటితో ఆగిపోయింది. అది ఊ అని పొంగినా ఆడదాకా రావడం మళ్ళీ వెనక్కే, ఇదిగో నువ్వు ఏడదాకే మళ్ళా పో అంటాడు. ఇక సునామీ వస్తే చెప్పలేం కానీ సముద్ర వ్యవహారం అది. సృష్టి ఎంత గొప్పది చూడండి అండి. మాటతో దేవుడు వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం దేవుడు ఏ సూర్యుడా ఇక నేను నీకేం చెప్పను కానీ ఇంక నీ ఇష్టం అన్నాడు అనుకోండి, ఇక సూర్యుడు అమ్మ రోజు నేనే ఆడ ఇరిగేదయ్యా ఈ భూమి చుట్టూరని ఆమె ఆగిపోతే, సూర్యుడు చంద్రుడు ఆగిపోతే మన పరిస్థితి ఏంది? ఒక్కరోజు నైట్ రాత్రి ఒక 2 గంటల కరెంటు లేకపోతేనే పిచ్చి పట్టింది. పిచ్చి ఎట్టడో అర్థమైంది. వీడికేమో సెవెన్లు పడతా ఉన్నాయి, వాడికి టవల్ తీసుకొని ఊపుతా ఉన్నా, నాకు సెవెన్లు పట్టిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊపుకుంటా కూర్చో 11 టైం దాటి దాకా కరెంట్ లేదు. అప్పుడు 2 గంటలకే అంత అలమటిచ్చిపోతే ఇవన్నీ స్ట్రైక్ చేస్తే ఇంకా నువ్వు నేను ఎలాగుంటామో ఆలోచించు. అసలు మనం బతకగలుగుతామా? లేదు. దేవుడు చేసిన సృష్టిలో నువ్వు ఒక అద్భుతమైన సృష్టివుడు. ఆమెన్. నేను ఒక అద్భుతమైన సృష్టిని. దేవుడు నాకులాగా నిన్ను చేయలేదు, నిన్నులాగా నాకు చేయలేదు. అసలు గొప్ప సృష్టి మనం. ఇప్పుడు నీవే దేవునికి లోబడకపోతే ఆయన హృదయం ఎంత గాయపరచబడుతుంది ఆలోచించు. ఏమండి, నీ భర్త నీకు తిండి పెడతా, నీకు నీళ్ళు ఇస్తా, నీకు మంచి చీరలు కొనిపిస్తా, నీకు సమస్తం చూసుకుంటా, ఆయన ఏదైనా మాట చెప్తే నువ్వు ఆయన మాట వినకపోతే ఆ పానీలు అనుకుంటాడా మనసులో? దీనికి ఈ అమ్మాయికి మంచం తెక్కకుండా అన్నీ చేసి పెడుతుంటే ఇప్పుడు నా మీదకి కూర్చుంది అని ఇక చేతులు ఇక ఊరకుంటాయా? అమ్మగారు నోరు రాగదు, అయ్యగారికి ఇక పట్ట 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 అంటా ఉంటాయి. సృష్టి గొప్పదండి. దాంట్లో నువ్వు గొప్పోడు. నువ్వు దేవునికి లోబడితే ఇంకా నేను అద్భుతంగా మొలుస్తాడు దేవుడు. ఆమెన్ చెప్తాం గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. గాలి సముద్రం ఆయనకు లోబడినట్లుగా మనందరం ఆయనకు లోబడి అప్పగించుకొని ప్రభు కొరకు బతుకుతాం. దేవుడు మనల్ని ఏమి చేయమంటలేదండి, పరిశుద్ధంగా బతకను. అది ఒక్కటే కదన్నా అడిగింది. ఇంకా అది తప్ప ఏముందండి? దేవుడు మనల్ని కోరుకుంది నీతిగా బతుకుదాం, యథార్థంగా బతుకుదాం, క్రమం తప్పకుండా దేవుని ఆరాధిద్దాం, లోబడుదాం, దేవుని మాటకు లోబడుదాం, వాక్యానికి లోబడుదాం, వాక్యానుసారంగా బ్రతకదామండి, వాక్యానుసారంగా జీవించదాం. అలా జీవించి చూస్తే ఖచ్చితంగా దేవుడిని నీ దశ దిశ సమస్తము మార్చివేయునుగాక. ఆమెన్ ఆమెన్. ఇంకా చివరగా ఒక్క మాట ఉంది. అదేంటంటే దేవుని భయం మన గుండెల్లో ఉంటే దేవుడు అనుగ్రహించిన రక్షణను మనం అంతము వరకు కొనసాగిస్తాం. చూడండి ఆ మాటని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:1, 2వ అధ్యాయం 1వ వచనం. కావున 12వ వచనం, 2వ అధ్యాయం 12. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే కాక ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ఎందైనను భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను
కొనసాగించుకొనుడి. ఆమేన్. మూడవది భయముతో, ఒకటి భయముతో పాపం చేయకూడదు. రెండోది భయము కలిగి మనం లోబడి జీవించాలి. మూడు, భయము కలిగి మనం మన రక్షణను కాపాడు. ఎప్పుడు దాకంటే కడ వరకు, ప్రభు వచ్చు వరకు, ప్రభు వచ్చు వరకు కొనసాగించాలి రక్షణ. ఈరోజున ఎంతోమంది బాప్టిజం తీసుకున్నారా, ఎంతోమంది మారు మనసు పొందారు, కానీ కడ వరకు రక్షణను కాపాడుకునే వాళ్ళు లేరండి. చాలామంది ఈ యాత్రలో ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్తా చూడు. లక్షల మంది యేసు ప్రభు చుట్టూ తిరిగారు, వాళ్ళలో చివరికి మిగిలింది ఎవరు? 11 మంది మిగిలారు. లక్షల మంది ఎక్కడ, 11 మంది ఎక్కడ? సంఖ్య తగ్గుతూ 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 వచ్చింది. ఈ 11 మందితో ఆగిపోయింది సంఖ్య. నేనేమంటానంటే, వెంబడించే వాళ్ళు ఎంతోమంది, సంఘంలో చేర్చబడే వాళ్ళు ఎంతోమంది, బాప్టిజాలు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది అంటారు. కానీ బాప్టిజం తీసుకున్న నీవు మాత్రం, నీవు చచ్చిపోయేంత వరకు పరిశుద్ధంగా నీ జీవితాన్ని, రక్షణను కాపాడుకుంటూ బ్రతకడమే గొప్పతనం. ఆమెన్, ఆమెన్. ఎవరైనా తీసుకుంటారు బాప్టిజం? తాగుబోతాడు. మొన్న ఒకడు ఫుల్గా తాగి వెళ్ళాడట. వెళ్తే అక్కడ పాస్టర్లు బాప్టిజం ఇస్తుంటే, ఇక నేను కూడా బాప్టిజం తీసుకుంటానండి అని చెప్పి బాప్టిజం తీసుకున్నాడు. 2 రోజులు బాగానే ఉన్నాడు. 3వ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఎరా ఈరోజు రారా బాబు, ఏం కదా ఒక్కరోజు రా, ఈరోజు ఒక్కరోజు రారా అని చెప్పి బలవంతంగా తీసుకోపోతే, మీరు ఎవరికి చెప్పరుగా, నేను ఎవరికి చెప్పమరా అని చెప్పేసి వాడిని తీసుకుపోయి ముందు దాపిచ్చాడు. అది వీడియో తీసి పెట్టారు. ఇక బాప్టిజం తీసుకున్నాడు. 2 రోజులు తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి బయటికి, ఇప్పుడు 3వ రోజు తాగుతున్నాడు మాతో పాటు అని వీడియో పెట్టారు. బైబిల్ అంటుంది, మనం తప్పక తొట్టిల్లిపోయే రోజులు ఇవి, తొట్టిల్లిపోయే రోజులు. అందుకని తొట్టిల్లడం గొప్పతనం కాదు, నిలబడడం గొప్పతనం. పెళ్లి చేసుకోవడం గొప్పతనం కాదు, అంతవరకు బతకడం గొప్పతనం. ఏమండి, జీవించడం అంటే, బ్రతుకంటే ఏదో సాధారణంగా తమాషగా బాగానే అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చివరి వరకు బతకడమే దాంట్లో ఉన్న మహిమ. ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, బాధలు, కష్టాలు, ఎన్నో సహించలేని తత్వాలు, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా ఎన్నో మానసికమైన వేదన, శబ్దం, సావాలా చెయ్యి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ చావడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అంతవరకు బ్రతకడం వల్లే నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోగలవు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవు. ఆమెన్. సమాజంలో కూడా మనం మనకు అనుగ్రహించిన రక్షణను నమ్మకంగా మనం కాపాడుకుందుము గాక. రక్షణను పోగొట్టుకోవద్దు, రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది కదా, ఎంత గొప్ప రక్షణను మీరు చూడు. ఆ మాటను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఆ ఒక్క మాట చదివి బైబిల్ మూసేద్దాం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలా తప్పించబడతాం? నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీలో నిర్లక్ష్యం ఉండకూడదక్క, అన్న, అమ్మ, చెల్లి, మనలో నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది మన ఆధ్యాత్మికమైన జీవితానికి పెద్ద నష్టం తెచ్చిపెడుతుంది. నిర్లక్ష్యం, కుటుంబంలో నిర్లక్ష్యం ఉండకూడదు, ఇంట్లో నిర్లక్ష్యం, సంఘంలో నిర్లక్ష్యం, సమాజంలో నిర్లక్ష్యం ఉండకూడదు. బైబిల్ అంటుంది, సోమరి ఉదయాన్నే లేవడట. సోమరి ఏం చేస్తాడంటే, పనికి వెళ్ళడానికి ఇష్టపడాడు, నిర్లక్ష్యంగా ఉంటాడు. ఈరోజు ఏం పోతానబ్బా, రేపు పోతే బాగుంటుందిగా. సోమరికి ఉండే గుణం ఇంకెవరికి ఉండదు. ఈరోజు ఏం చేద్దాంలే, రేపు వెళ్దాంలే. నిర్లక్ష్యం ఉంటుంది సోమరికి. తెలుసా మీకు ఆ సంగతి? నిర్లక్ష్యం ఎవరికి ఉంటుందో చెప్పండి. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళందరూ ఎవరో చెప్పండి ఇప్పుడు? సోమరులు. బైబిల్ అంటుంది సోమరి పోతులు అని రాయబడింది. ఏ పోతులు ఇవి? మనం చెప్పలేదండి. ఊరిలో వదిలిపెడతారు చూడు ఒక పోతుల్ని, అయ్యిగావు. కొంతమంది వదిలిపెడతా ఉంటారు, కొన్ని పోతులను వదిలేస్తారు, అయ్యిగావు. సోమరి పోతులు అంటే సోమరితనం. మందిరంకి రాబుద్ధి కాదు. ఏమండి, నెలలో
ఆదివారం, శనివారం, బుధవారం రాబుద్ది కాదు. ఒక బుధవారం రాబుద్ది కాదా? అసలు శనివారం రాబుద్ది కాదా? ఆదివారం కూడా ఏదో నిర్లక్ష్యంగా రావాలనిపిస్తుంది. అదొక సోమరితనం. కొత్త పనులకి మనం వెళ్ళాలంటే అక్కడ సోమరితనం కనబడదండి. సోమరితనం ఉండదు, నిర్లక్ష్యం అంటారు. కొందరిలో ఎంత నిర్లక్ష్యం అంటే ఎంతైనా చెప్పు, నిర్లక్ష్యం 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 చేయకూడదు. మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం దేవుని బిడ్డలం. నిర్లక్ష్యం అనేది మనలో నాకు ఎవరైనా ఒక దైవజనుడైనా నాకు ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిలో నేను పొర్రపాటు నిర్లక్ష్యం చేయను. యథార్థంగా చెప్పగలను. నాకు ఏదైనా ఒక పని అప్పగిస్తే అది పూర్తయ్యేంత వరకు నేను నిద్రపోను. నిర్లక్ష్యం చేయకూడదు. ఆ నిర్లక్ష్యం మనలో ఉందనుకోండి, మనం ఎక్కువగా ఎదగలేము, ఎక్కువగా వర్ధిల్లలేము. సంఘంలో నిర్లక్ష్యం ఉండకూడదు, పరిచర్యలో నిర్లక్ష్యం ఉండకూడదు, సమాజంలో నిర్లక్ష్యం ఉండకూడదు, నీ కుటుంబంలో నిర్లక్ష్యంగా నువ్వు బ్రతకకూడదు. దేవుడు మనలందరినీ రక్షణ కొనసాగించుకోవడానికి కావలసిన వైరాగ్యాన్ని దయచేయునుగాక, ఆత్మ తీవ్రతను పుట్టించునుగాక. ఇది గొప్ప రక్షణ అని దేవుడు మనల్ని బలపరుచునుగాక. ఆమేన్. ఆ భయం నీ గుండెల్లో ఉంటే నిర్లక్ష్యం రాదు. ఆ భయం నీ గుండెల్లో ఉంటే పరిగెత్తుతో, దేవుని కొరకు పరిగెత్తుతో. మధ్య ఒంగోలుకి వెళ్ళాను ఒకసారి ప్రేయర్కి. మామూలుగా ఏదో పెళ్ళో దేని కొరకు వెళ్ళాను. అర్ధరాత్రి బండేసుకొని భార్య, భర్త, పిల్లలు ముందు ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని, ఇద్దరు పిల్లల్ని ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని ఒకటయింది. ఆ అర్ధరాత్రి భర్త ఆ కోటను ముగించుకొని వెళ్తున్నారు ఇంటికి. మరి ఏ ఊరు వెళ్తున్నారో తెలియదు కానీ ఒంగోలులో నేను వస్తూ ఉంటే నైటు అర్ధరాత్రి మీటింగ్ ముగించుకొని వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఎంత టైం అయ్యింది? 1 గంటప్పుడు పిల్లల్ని, భార్యను కూర్చోబెట్టుకొని అర్ధరాత్రి మీటింగ్ ముగించుకొని వెళ్తున్నాడు. ఎంత ప్రేమ దేవుని మందిరం అంటే! ఏమన్నా ఒక చిన్న కోటం అంటే ఎంత ప్రేమ, ఎంత పిచ్చి, ఎంత ఒక చిన్న మీటింగ్కి వెళ్ళాలన్నా, ఒక చిన్న వీధి కోటానికి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత దేవుని ప్రేమిస్తున్నారు. వాళ్ళ గుండెల్లో నిర్లక్ష్యం అనేది కనపడలేదండి. ఆశ్చర్యం కలిగింది. ముందుకు వెళ్తూ ఉంటే ఆటోలు వెళ్తున్నాయి, ముందుకు వెళ్తుంటే ఏమండి చిన్న చిన్న కారులు, ఎంతమంది బండ్ల మీద, స్కూటీ వేసుకొని స్కూటీ మీద ఆడపిల్ల తోలుతూ ఉంటే 3 పిల్లల్ని వెనక కూర్చోబెట్టుకొని వెళ్తున్నారు. నిర్లక్ష్యం మనలో ఉంటే దేవుని పని చేయడానికి మనం ముందుకు వెళ్ళలేం. నిర్లక్ష్యం నీలో మనలో ఉంటే దేవుని కొరకు ఒక్క అడుగేద్దామని బుద్ధి కాదు. ఆ నిర్లక్ష్యమే మనలో నుండి కనుమరుగైపోను గాక. దేవుని కొరకు సజీవ యాగముగా మనము మార్చబడుదుము గాక. దేవుని పని కొరకు మనం నిలబడుదుము గాక. దేవుని పరిచర్యలో వేగవంతముగా కొనసాగించబడుదుము గాక. దేవునిలో నమ్మకస్తులుగా మనం మార్చబడుదుము గాక. హల్లెలూయా. దేవుడు అలాంటి దైవ భయముతో మనల్ని నింపి దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఆ కృప యేసయ్య ముప్పాల సంఘములో ఉంటున్న బిడ్డలందరికీ, లైవ్లో వింటున్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.